ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో 23 రాష్ట్రాలకు భారీ వర్షాలని ఐఎండీ తెలిపిందండి. ఏ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురబోతున్నాయి? ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్లియర్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ 2 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బలమైన తుఫాను మరియు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయబడింది. ఇది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది, ఎందుకంటే వరి పంటకు నిలకడగా నీరు అవసరం. ఇది భారీ నీటిపారుదల భారాన్ని తట్టుకోవడానికి ప్రధానంగా రుతుపవనాలు, వర్షాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.